హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫస్ట్ టీ20 మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ చూద్దాం. సో 5 టీ20 మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ అయిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ రేపైతే స్టార్ట్ అవడం జరుగుతుంది. సో దాని యొక్క డ్రీమ్ 11 టీమ్ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ చూద్దాం. అలాగే ఈ పిచ్ లో స్టాట్స్ చూద్దాం. సో ఇక చూసుకుంటే ఫస్ట్ టీమిండియా స్క్వాడ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో అటు ఆల్ రౌండర్స్, ఇటు బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ తో చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అందరూ కూడా ఆ, యువ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో బేసిక్ గా ఈ టీం కూర్పు వచ్చి సో నెక్స్ట్ వరల్డ్ కప్ కి ఆశాకరణంగా చెప్పుకోవచ్చు. సో ఇక మనం ప్రొడక్టెడ్ డ్రీమ్ 11 చూసుకుంటే కనుక బ్యాట్స్మెన్స్ అండ్ బౌలర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు మనకి. సో మనకి ఒక మైనస్ పాయింట్ అంటే బుమ్రా లేకపోవడం మైనస్ పాయింట్. సో ఇక టీం చూసుకుంటే కనుక ఫస్ట్ బ్యాట్స్మెన్ చూసుకుంటే సంజు సామ్సన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, దెన్ నెక్స్ట్ అక్షర్ పటేల్. సో టోటల్ 7 బ్యాటింగ్ అయితే మనకి ఉంది. సో ఇందులో మనకి సంజు సామ్సన్ గురించి తెలుసు, లాస్ట్ మ్యాచెస్ లో చాలా ఫామ్ లో ఉన్నాడు. సో వన్స్ నిలదొక్కుంటే ఈజీగా అయితే 6 4 కొడతాడు. సో అభిషేక్ శర్మ గురించి మన అందరికీ తెలుసు, తక్కువ బాల్స్ లో ఎక్కువ రన్స్ కొడతాడు. వన్స్ ఫామ్ లో ఉండి నిలదొక్కున్నాడు అంటే చాలు, అవతల బౌలర్ కి ఇంకా చుక్కలే చూపించవచ్చు. చాలా తక్కువ రన్స్ లో అతి ఎక్కువ స్కోర్ చేసే కెపాసిటీ అభిషేక్ శర్మకు ఉంది. ఇంకా తిలక్ వర్మ మనకు తెలుసు, మరో యువరాజ్ సింగ్ అని మనం అందరూ చెప్పుకుంటున్నాము. సో ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించే ఈ లెఫ్ట్ హ్యాండర్ చాలా బాగా అయితే ఆడడం జరుగుతుంది. సో ఇంకా సూర్యకుమార్ యాదవ్ మన అందరికీ తెలుసు, టీ20లో నెంబర్ 1 బ్యాట్స్మెన్. సో అతని పర్ఫార్మెన్స్ అంటే మన అందరికీ ఐడియా ఉంది. సో అలవోకగా 4 6 అయితే కొడతాడు. బౌండరీ అంటే పిచ్ నలుమూలలో కూడా బౌండరీస్ కొట్టే సత్తా అయితే ఆయనకుంది. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మన అందరికీ ఆల్ రౌండర్స్. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్యాటింగ్ లైనప్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక బౌలింగ్ లైనప్ చూసుకుంటే మనకి బుమ్రా లేకపోవడం ఒక మైనస్ పాయింట్. బట్ ఆ లోటునైతే మనకి హర్షదీప్ సింగ్ తీర్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మహమ్మద్ సమీ, సో వీళ్ళిద్దరు ఫాస్ట్ బౌలర్స్ తో పాటు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దాంతో పాటు స్పిన్ బౌలింగ్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అండ్ రవి బిస్నోని. సో ఒక రవి బిస్నోని వచ్చి లైక్ లెగ్ స్పిన్నర్, సో వరుణ్ చక్రవర్తి వచ్చి హాఫ్ స్పిన్నర్. సో ఈ కాంబినేషన్ అయితే బాగుంటది. సో మహమ్మద్ సమీ మనందరికీ తెలుసు, ఫాస్ట్ బౌలర్, చాలా తర్వాత బ్యాక్ వస్తున్నాడు. సో కాబట్టి ఓవరాల్ గా టీం చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఇదే టీం కనుక పర్ఫెక్ట్ గా మనకి ఫామ్ లోకి వచ్చిందంటే డెఫినెట్లీ మనం 300 కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక ఇంగ్లాండ్ టీం చూసుకుంటే ఇంగ్లాండ్ టీం యొక్క స్క్వాడ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ద కెప్టెన్ ఆధ్వర్యంలో బట్లర్ ఆధ్వర్యంలో స్క్వాడ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో వాళ్ళు కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచి టీమ్ సెలెక్షన్ కాంబినేషన్ అయితే మటుకి ట్రయల్ రన్స్ అయితే చేస్తున్నారు. ఇక టీమ్ ప్రొడక్షన్ చూసుకుంటే సో బట్లర్, సాల్ట్, డకేట్, లివింగ్స్టోన్, బ్రూక్ అండ్ బేదల్, ఓవర్టన్ అండ్ హమ్మర్. సో ఇక్కడ చూసుకుంటే కనుక వాళ్ళ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ ఆల్రౌండర్ చాలా బాగుంది. సో బ్యాటింగ్ లో చూసుకుంటే జోస్ బట్లర్, లివింగ్స్టోన్, సాల్ట్, బ్రూక్ మనందరికీ తెలుసు, చాలా బిగ్ హిట్టర్స్ వీళ్ళందరూ. వన్స్ క్రీజ్ లో నుంచుంటే అలవోకగా 6 4 అయితే కొట్టే సత్తా అయితే వీళ్ళకుంది. దాని నెక్స్ట్ ఇంక బౌలింగ్ విషయానికి వస్తే మార్క్వుడ్, ఆర్చర్ బౌలింగ్ అయితే చాలా మ్, బాగుంటుంది. సో మంచి స్పీడ్ స్టార్స్ వీళ్ళు. సో స్టార్టింగ్ ఓవర్స్ లో, డెత్ ఓవర్స్ లో కూడా వీళ్ళ పొదుపు చేసే బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే స్పిన్నర్ చూసుకుంటే ఆదిల్ రషీద్ చూసుకుంటే మంచి బౌలింగ్ వేస్తారు, లెగ్ స్పిన్నర్. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇంగ్లాండ్ టీం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. బట్ టూ టీమ్స్ కంపేర్ చూసుకుంటే టూ టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. బట్ రేపటి మ్యాచ్ లో అయితే మటుకి హోరాహోరీగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి ఈడెన్ గార్డెన్స్ కోల్కతాలో అయితే జరుగుతుంది. సో మన సౌరవ్ గంగూలీ టీం ఓన్ పశ్చిమ బెంగాల్ మన అందరికీ తెలిసిందే. ఈ మ్యాచ్ అయితే 7 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంక చూసుకుంటే టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫార్మ్స్ చూసుకుంటే అందులో టీమిండియా వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ అయితే విన్ అయింది. ఒక మ్యాచ్ అయితే ఓడిపోయింది. సో లాస్ట్ మ్యాచ్ వచ్చి సౌత్ ఆఫ్రికా సిరీస్ లో మన అందరికీ తెలుసు, టోటల్ ఫోర్ మ్యాచెస్ లో ఒక మ్యాచ్ ఓడిపోయింది, మిగతా 3 మ్యాచెస్ అయితే నెగ్గింది. సో అలాగే దాని ప్రీవియస్ మ్యాచ్ వచ్చి బంగ్లాదేశ్ మీద విన్ అయితే అయ్యింది. సో ఒకవేళ మనం కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో టీమిండియా అయితే మొత్తం 4 మ్యాచెస్ లో 200 అయితే రీచ్ అయింది. సో ఒక మ్యాచ్ లో మాత్రం 124 కొట్టింది. సో మిగతా 4 మ్యాచెస్ లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ లో 200 అయితే రీచ్ అయింది. సో దీన్ని బట్టి ఇండియన్ టీమ్ బ్యాటింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పుకోవచ్చు.
సో ఇక ఇంగ్లాండ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్‌లో 4 మ్యాచెస్ అయితే విన్ అయింది. ఒక మ్యాచ్ అయితే ఓడిపోయింది. సో అది లాస్ట్ మ్యాచ్ వచ్చి వెస్ట్ ఇండీస్ మీద ఓడిపోయింది. సో మిగతా వెస్ట్ ఇండీస్‌తో ఆయన 3 మ్యాచెస్ అయితే విన్ అయ్యారు. సో ఇంకా లాస్ట్ మ్యాచ్ వచ్చి దాని ప్రీవియస్ లాస్ట్ మ్యాచ్ వచ్చి సో ఆస్ట్రేలియా మీద ఓడిపోయారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే గనుక ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే గనుక హెడ్ టు హెడ్ చూసుకుంటే సో టీమిండియాదే ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ 10 మ్యాచెస్‌లో ఇండియా వచ్చి 7 మ్యాచెస్ నెగ్గితే, ఇంగ్లాండ్ వచ్చి 3 మ్యాచెస్ అయితే నెగ్గింది. సో ఇక్కడ ఆధిపత్యం అయితే ఇండియాదే. సో నెక్స్ట్ ఇంక చూసుకుంటే టీమ్ కంపారిజన్ చూసుకుంటే టీమిండియా వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్‌లో 90% విన్ అయింది. అంటే 190 యావరేజ్ స్కోర్ అండ్ 297 హైయెస్ట్ స్కోర్ అండ్ 81 ఇస్ ద లోయెస్ట్ స్కోర్. ఇక్కడ ఇంగ్లాండ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్‌లో 60% విన్ అయింది. 161 ఇస్ ద యావరేజ్ స్కోర్ అండ్ హైయెస్ట్ స్కోర్ 218 అండ్ లోయెస్ట్ స్కోర్ 103. సో ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే బోత్ టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. బట్ ఇండియా మాత్రం లాస్ట్ 10 మ్యాచెస్ లో 9 మ్యాచెస్ ఎక్కడం అంటే అది మామూలు విషయం కాదు. సో దీన్ని బట్టి అయితే ఇండియా చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. దాని నెక్స్ట్ ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మనకి 74% హ్యూమిడిటీ అన్నాడు, 0% రైన్ ఛాన్సెస్ అన్నాడు కాబట్టి సో మనం అయితే మ్యాచ్ ని పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు. సో 0% ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రైన్ కి. సో మ్యాచ్ కి అయితే ఎటువంటి ముప్పు ఉండే అవకాశాలు లేవు. దాని నెక్స్ట్ ఇంకా వెన్యూ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 13 మ్యాచెస్ అయితే జరిగాయి ఇక్కడ. సో 13 మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 46% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 38% విన్ అయింది. సో ఐ థింక్ మాక్సిమం టాస్ నెగ్గిన వాళ్ళు బ్యాటింగ్ వైపే చూడొచ్చు ఫస్ట్ మ్యాచ్ కాబట్టి. సో ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 154, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 134. సో హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 201 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ చూసుకుంటే 70 ఫర్ 10 వికెట్స్. ఇంకా హైయెస్ట్ చేజర్ చూసుకుంటే 162 ఫర్ 4 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిపెండ్ చూసుకుంటే 145 ఫర్ 8 వికెట్స్. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం ఇది బౌలింగ్ బ్యాటింగ్ ఈక్వల్ గా అనుకూలించే విధంగా ఉంది ఈ పిచ్ అయితే. సో చూద్దాం మరి ఎంత స్కోర్ వస్తుంది, ఎంత చేజ్ చేస్తారు, ఎంత ఆల్అౌట్ అవుతున్నారు. ఇక ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక ఈ పిచ్ లో ఫేస్ బౌలర్స్ వచ్చి మొత్తం 58 వికెట్స్ తీశారు, స్పిన్ వచ్చి 45 వికెట్స్ తీశారు. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకుని టూ టీమ్స్ కూడా బోత్ అటు మీడియం పేస్ బౌలర్స్ ని, స్పిన్ బౌలర్స్ ని తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం ప్రొడక్షన్ టీమ్ లో కూడా చూసాం, మన ఇండియన్ టీమ్ లో కూడా రవి బిసోని, చక్రవర్తి, అలాగే అందులో కూడా రషీద్, వీళ్ళందరూ స్పిన్నర్స్ కూడా ఎక్కువ ప్రాముఖ్యత అయితే ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మన ఇండియన్ పిచ్చెస్ కాబట్టి అటు పేస్ బౌలర్స్ కి, ఇటు స్పిన్ బౌలర్స్ కూడా ఎక్కువ అనుకూలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా రీసెంట్ మ్యాచెస్ చూసుకుంటే ఇక్కడ సో లైక్ లోకల్ మ్యాచెస్ అయితే జరిగాయి. సో లోకల్ మ్యాచెస్ లో కూడా బేసిక్ గా అన్ని కూడా లో స్కోర్ లో అయితే స్టార్ట్ అయినాయి. సో ఒక్క టీం కూడా 150 అయితే దాటలేదని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ పిచ్ అయితే కొంచెం బ్యాటింగ్, కొంచెం బౌలింగ్ కూడా అనుకూలించే విధంగా ఉంది. సో ఇది ఓవరాల్ గా అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ అండ్ అబౌట్ ద ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ T20 టీమ్. సో సో ఈ ప్రొడక్షన్ అనాలిసిస్ బేస్ చేసుకుని సో ఈ టూ టీమ్స్ లో నెగ్గేది ఇంకా చెప్పక్కర్లేదు, ఇండియానే నెగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా BPL, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.